బ్రో హాయ్. హాయ్. మీ పేరు? అఖిల్. అఖిల్ బ్రో. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ట్రెండ్ అయిన న్యూస్ ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే ప్రసాదం స్వామివారి ఎంత ఫేమస్, ప్రసాదం కూడా అంతే ఫేమస్. అలాంటి ప్రసాదాన్ని జంతు కొవ్వుతో కొన్ని ఆయిల్స్తో చేప నూనెతో అని చెప్పేసి కల్తీ చేసి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది టెస్ట్లో కూడా వాస్తవంగా తేలింది. సో యాజ్ ఏ ఒక కామన్ మ్యాన్గా, ఒక హిందూగా మీరు ఎట్లా దీనికి రియాక్ట్ అవుతారు? ఇప్పుడు చూసుకుంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక లోకం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా మన ఆంధ్ర వైపు చూస్తుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం కారణం అండి. ఇంత పవిత్రమైన గుడి ఒక 2-3 రోజుల నుంచి ఈ ట్రెండింగ్ న్యూస్ అనేది రావటం అనేది చాలా బాధాకరం. నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తుంటే ఈ కాంట్రాక్ట్ అనేది, నెయ్యి కాంట్రాక్ట్ అనేది ఒకే సంస్థకి ఇవ్వటం జరిగింది. ఒక జగన్ గారు వచ్చి ఎందుకు వేరే సంస్థకి ఎందుకు ఇచ్చాడు ఫస్ట్ చెప్పాలి. ఎందుకు వేరే గత 50-40 సంవత్సరాల నుంచి కూడా ఒకే కాంట్రాక్ట్ ఇచ్చి నందిని అనే సంస్థకి ఇచ్చిన కాంట్రాక్ట్ ఒక్కసారికి జగన్ వచ్చి ఎందుకు మార్చాడు అనేది ఫస్ట్ చెప్పాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు నెయ్యి అనేది కల్తీ అనేది కామన్ అండి. ఇప్పుడు 1 లీటర్ నెయ్యిలో ఖచ్చితంగా ఒక 300 ml అనేది ఆయిల్ కలుపుతుంటారు. ఈ కల్తీ వేరు. ఈ జంతువుల నూనెతో, చేప ఆయిల్తో కలవటం అనేది అది ఇంకా అపవిత్రం అండి. అది ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేశాడా, తెలియక చేశాడా, జగన్ మీద ఎందుకు ఇలా ఆరోపణ చేశాడు. ఈ ఆరోపణ చేయటం వల్ల ఇంకోటి ఏంటంటే తెలిసి తెలియనట్టుగా చేయటం కరెక్ట్ కాదండి. ఒకవేళ నిజమైనా సరే రిపోర్ట్లు వచ్చేదాకా వెయిట్ చేసి పకడ్బందీగా జగన్ని పట్టిస్తే బాగుండేది. కానీ ఇప్పుడు రిపోర్ట్స్లో కన్ఫర్మ్ అయిందంటే అది ఎప్పుడు వచ్చిందండి రిపోర్టు. మళ్ళీ రిపోర్ట్లో కన్ఫర్మ్ అయింది, మళ్ళీ అది అబద్ధమయ్యే ఛాన్స్ ఉంది కూడా మళ్ళీ వాళ్ళే రిపోర్ట్స్ ఇచ్చారు కదండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలిసి తెలియకుండా 50-50%గా చెప్పడం వల్ల ఏంటంటే భక్తుల మనోభావాలను చాలా దెబ్బతిన్నాయండి. తిరుమల తిరుపతి ఇప్పుడు లడ్డు అనేది ఎంతో పవిత్రంగా మనం దేవుడి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మనం ఇన్నేళ్ళు ఒక నాన్ వెజ్ ఆయిల్ కలిపి తిన్నామా అన్న భావన కలిగటం నిజంగా. రీసెంట్గా వెళ్ళామండి. మనకి టేస్ట్లో ఏమీ తేడా తెలియదండి. అక్కడ వచ్చే రూమ్స్ ఫెసిలిటీస్ కానీ, భక్తులకు ఒక క్యూ లైన్లో ఇబ్బంది పెట్టడం కానీ, రూములు రెంట్లు పెంచడం కానీ, ప్రతి ఒక్కటి ఏంటంటే జగన్ ప్రభుత్వంలో అనేది మార్పులు అనేది చెందిందండి. కాకపోతే లడ్డూని అంత స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేయలేకపోయామండి. ఇప్పుడు రిపోర్ట్లు వచ్చినాయి కదా, ఇది చాలా బాధాకరం అండి. ఇది అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నామండి. ఈ రిపోర్ట్స్ అనేది అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భక్తుల మనోభావాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయంలో అబద్ధం అవ్వాలని ఒక భక్తుడిగా కోరుకుంటున్నాను. ఇందులో టీటీడీ చైర్మన్ కూడా ఇందులో ఉన్నారు. ఆయన పాత్ర లేకుండా ఇదంతా జరగదని చెప్పేసి అంటున్నారు. సో అదే జరిగితే అరెస్ట్ కూడా అవ్వే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు అయితే దగ్గర చేయడం కూడా జరిగింది. సో మీరు ఎలా స్పందిస్తారు దానికి? మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఇది అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నానండి రిపోర్ట్లు. ఇప్పుడు గతంలో కూడా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా 7 కొండలు ఎందుకు, అన్ని కొండలు ఎందుకు, ఒక కొండ తీసేద్దాము, చర్చిని కడదాము అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకేం చెప్పినా సరే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు అర్థం కావట్లేదండి. ఒక హిందూగా, ఒక మామూలుగా ఒక పొలిటికల్ దీన్ని ఒక అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రిపోర్ట్ని. జగన్ గారు కూడా దీని మీద విచారణ చేపట్టి దీనికి ఎవరైతే దోషులు ఉంటారో ఏ కాలంలో జరిగిందో మ్యాక్సిమం అయితే జగన్మోహన్ రెడ్డి కాలంలో అయినా సరే ఇది అనేది జరగకూడదని అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగా ఇది అయితే మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించి శిక్షించాలండి. ఎందుకంటే రేపు ఇంకొకళ్ళు ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా ఈ తిరుమల జోలికి రాకుండా ఉంటారండి. శిక్షలు అనేది చాలా తీవ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం ఒక హిందువుగా.